హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నది అయితే నా ఆలోచన. ఈరోజు సింపుల్ వచ్చేసి అయితే టమాటా పచ్చడి. టమాటాలు అయితే నీట్గా కడుక్కొని తొడిమెలన్నీ మంచిగా కోసి వేయాలండి. అవి ఉంటే టమాటా ఉడకనియదు. ఒక టమాటాలో 4 పీసెస్ కడిగేసుకోవాలి, ఎందుకంటే టమాటా మెత్తగా ఉడుకుతుంది. అట్లా కొంతమంది కూడా కొందరు అయితే టమాటాలు 2 పీసెసే వేసుకుంటారు, కానీ మేమైతే 4 పీసెస్ వేసుకుంటాం. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి. టమాటా పచ్చడి కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర అయితే చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉసుక చాలా ఉంటుంది. తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి ఒక కడాయిలో టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులు తీసుకోవాలండి. నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందులోకి కొంచెం చింతపండు కూడా కడిగి వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు ఉంటే టేస్ట్. ప్రతి పచ్చడిలో కూడా మన రోటి పచ్చళ్ళలో అయితే చింతపండు వేసుకోవాలి. పసుపు, ఎల్లిగడ్డ, జీలకర్ర అన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకోవాలి, అందులోనే వేసుకుంటే సరిపోయేంత ఆయిల్ వేసుకోవచ్చు. కొందరైతే తినేటప్పుడు కూడా ఆయిల్ వేసుకుంటారు. స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి నువ్వులను అయితే దూరగా వేయించుకోవాలి, మరీ మురుదుగా వేయించుకోకూడదు. తర్వాత వేయించిన తర్వాత వెంటనే చల్లార్చుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ ఉడికించిన టమాటాలు తీసుకొని ఎలా ఉడికాయో చూడండి. చాలా జాగ్రత్తగా నీట్గా ఉడికింది టమాటా అంతా, ఎందుకంటే టమాటా ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఆ టమాటాలు అన్నీ ఉడికించుకున్న అన్నీ దగ్గర పడిపోయాయి. అవి అయితే తీసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. వేడిది అయితే పట్టకూడదు మిక్సీ. టమాటా పచ్చడి ఒక్కొక్కసారి చాలా పొగెళ్ళి మిక్సీ కూడా ఆగిపోతుంది, అందుకే కొంచెం పట్టుకోవాలి. పచ్చడి అయితే రెడీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.